హలో డార్లింగ్స్, ఇప్పుడు సండే స్పెషల్ చికెన్ ఫ్రై చూడండి చేస్తున్నాను. హాయ్ డార్లింగ్స్, చూడండి చికెన్ ఫ్రై చేస్తున్నా. నీట్గా రోస్ట్ చేసిన. అయితే ఫుల్ వీడియో చూడండి. చికెన్ ఫ్రై నీట్గా రోస్ట్ చేస్తున్నా. చూడండి అయిపోయింది. ఇప్పుడు ప్లేట్కి వేసుకొని ఆన్ చేస్తాం. చూడండి తింటా ఉన్నా. బాగుంది, సూపర్ టేస్ట్. అంటే పీస్ నీట్గా ఉడికింది, బాగా టేస్ట్ ఉంది, బాగుంది. అంటే మసాలా నీట్గా పట్టింది. ఓకే, సూపర్. ప్లేట్ అంతా ఖాళీ చేసి అలా గ్రీన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది, ఏం చెప్పండి. కబాబ్ నెక్స్ట్. కబాబ్కి అంతా రెడీ చేసుకుంటున్నా. నెక్స్ట్ కబాబ్ చేస్తా ఉంటా. చూడండి గైస్, కబాబ్కి అంతా రెడీ చేసుకుంటున్నా. చూడండి ఇప్పుడు కాలీఫ్లవర్ వేసినాను, చికెన్, కరేపాకు అంటే కోడిగుడ్డ అంతా మీకు చూపించలేదు, అంటే కట్ చేసిన వీడియోలో చాలా అవుతుందండి చేస్తున్నా. అందుకే ఇట్లా హాఫ్ ఎడిట్లో కట్ చేసేసా. చికెన్ సరే ఓకే, చూడండి అంతా ఇవంతా వేసుకున్నా, కలుపుతూ ఉన్నాను. అంటే కెమెరా పట్టుకునేకి ఎవరు ఉంటలే, నేనే పట్టుకొని నేనే వీడియో ప్లే చేసిన దాన్ని ఇంకా కొంచెం ఇలా షేక్ అవుతుంది. అంటే ఒక్క చేతిలో వీడియో అయితే ఒక చేతిలో కలుపుతున్నా. అట్లా ఇట్లా షేక్ అవుతుంది. నీట్గా ఇప్పుడు ఇలా నీట్గా కలుపుకొని అలా కొంచెం నీట్గా అయింది. అయిపోయింది, ఇంకొంచెం ఉంది. ఇదంతా ఫ్రై చేసి ఒక అంతా కలిపేసి పెట్టుకొని ఒక 20 minutes అట్లా పెట్టుకొని ఊరేగిస్తే ఆమ్లెట్కి ఎత్తి మూసి పెట్టిస్తాను. ఆయిల్లో బాయిల్ చేసుకోవచ్చు. అయిపోయింది, అంతా మిక్స్ చేసింది. అట్లా కలిసి కొంచెం చేస్తాను. ఒక 20 minutes అయినా పెట్టాలా. సరే నూనెలో ఎత్తుకుపోయి వేస్తాం. ఓకేనా, చూడండి ఫ్రై చేసా ఉన్నా. ఇట్లా వచ్చింది, రోస్ట్ అయింది బాగా. ఇట్లా రోస్ట్ కావాలి. ఇట్లా రోస్ట్ అయింది అంటే ఆయిల్ నీట్గా ఉడికి మిర్చికి ఇట్లా ఎత్తేసుకోండి. అంటే బాగా నీట్గా రోస్ట్ అయితేనే బాగుంటుంది.
మీరు ట్రై చేయండి పోయి ఆడ ఏడ తినదండ కబాబ్ అంగడిలో ఆడ ఏడ కబాబ్ అంగడిలో నీట్గా వాళ్ళు వేసాడే సరే మా నా మచ్చగానికి ఇస్తా ఉన్నాను కబాబ్ ఎట్లుందని చెప్పాలా మా మసాలా టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. బాగుందా? కబాబ్ ఎట్లుందని చెప్పాలా? బాగుందా? కబాబ్ ఎట్లుందని చెప్పాలా? బాగుందా?